జాన్ వెస్లీ గారు 17th సెంచరీలో అద్భుతమైన పరిచర్య చేసినటువంటి జాన్ వెస్లీ గారు ఒకసారి వస్తుంటే దొంగ వచ్చేసాడంట. వాడు దొంగ కత్తి పట్టుకుని వచ్చిండు. సబ్దేవ్ అన్ని ఇమ్మన్నాడు. ఆయన బ్యాగ్లో అన్ని పత్రికలు, వాక్యానికి అన్ని ఇచ్చేసిండు. ఇచ్చేసి పరిగెడతా ఉన్నాడు. వెస్లీ గారు అన్నారు, బ్రదర్ ఇంకొకటి ఉంది ఇక్కడ రా అన్నాడు. బ్రదర్ ఇంకొకటి ఉంది ఇక్కడ రా అంటే ఏం అమూల్యమైంది ఉందేమని వచ్చేసాడు. వచ్చేస్తే జాన్ వెస్లీ గారు అన్నారు, ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను శుద్ధీకరిస్తుంది అన్నాడు. అని వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వెస్లీ గారు వాక్యం చెప్పి స్టేజ్ దిగి వస్తుంటే ఆ ఊరిలో ఉన్నటువంటి ధనవంతుడు ఆయనకు వచ్చి చేయి చాపి ప్రైజ్ ది లార్డ్ చెప్పాడు. చాలా ధనవంతుడు, ఆయన ఊరిలో బిజినెస్ చేస్తున్నటువంటి వ్యక్తి. అప్పుడు ఆయన అన్నాడు, వెస్లీ గారు, డూ యూ రిమెంబర్ మీ? నువ్వు నన్ను గుర్తుపట్టావా? నువ్వు గుర్తుపట్టలేదు. చాలా సంవత్సరాల కిందట నీ దగ్గర దొంగతనం చేసి పరిగెత్తి వెళ్ళిపోయిన వ్యక్తిని నేనే. నువ్వు అన్న మాట నన్ను వెంటాడింది. యేసు రక్తము ప్రతి పాపం నుండి నిన్ను పవిత్రపరుస్తుందన్న మాట నన్ను వెంటాడింది. తర్వాత కాలంలో నేను రక్షించబడ్డాను. ఆ పనులన్నీ ఆపేసి బిజినెస్ మొదలుపెట్టాను. ఈరోజు ఉన్నతమైన బిజినెస్ మ్యాన్గా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఈ సెడ్ ఐఎమ్ ఓ టు యూ, నేను నీకు రుణబడి ఉన్నాను అన్నాడు ఆ ధనవంతుడు. అప్పుడు జాన్ వెస్లీ అన్నారు, నో బ్రదర్, యు నో, నువ్వు నాకు కాదు రుణబడి ఉంది, యేసు రక్తమునకు రుణబడి ఉన్నావు. యేసు రక్తమునకు రుణబడి ఉన్నావు. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్స్డ్ యువర్ సిన్. ఈరోజు ఎవరైనా పాపంలో బ్రతుకుతూ ఉంటే, ఇంకా ప్రభుని నమ్మకుండా బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే, యేసు రక్తము ప్రతి పాపం నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. వెస్లీ గారు అన్నారు, ఆ రక్తానికి రుణబడి ఉన్నావు. ఆ మాట పలికినందున వెంటాడి రక్షించింది. హల్లెలూయా, హల్లెలూయా.